అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన టెలికాన్ఫరెన్స్ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు అందరితో పాటుగా డిప్యూటీ సీఎం మంత్రులు వీళ్ళందరూ కూడా టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అభివృద్ధికి సంబంధించిన సమగ్ర చర్చ కూడా జరగబోతోంది. అయితే మొత్తంగా 2 రోజుల పాటు ఈ టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు అయితే సాధ్యమైనంత వరకు అయిపోతుందని చెప్పుకోవాలి. దీంట్లో కీలకంగా చర్చించిన విషయాలు ఏంటి, దీని ద్వారా రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, టెలికాన్ఫరెన్స్ విత్ కలెక్టర్స్ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని తద్వారా కలెక్టర్లకి జిల్లా అభివృద్ధికి సంబంధించి కావచ్చు, రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా ఎలా ముందడుగేయాలి దిశానిర్దేశం చేసుకుంటున్నటువంటి పరిస్థితి గతంలో నాకు తెలిసి మనం ఎక్కడ చూసినట్టు లేదు ఇటువంటి పరిస్థితులు. అయితే మొత్తంగా ఈ టెలికాన్ఫరెన్స్ విత్ కలెక్టర్స్ గురించి మీరేమంటారు మొదటి రోజు భాగంగా? వెంకట్ గారు, ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి అంటే అధికార గణం అంటే పాలకుల విషయం, మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, లేకపోతే మంత్రులు వీళ్ళంతా కానీ, అదే సందర్భంలో పక్కన కింద ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరు కలెక్టర్లు, వీళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళంతా ఈ రెండును పరిపాలనకి జోడెద్దులు లాంటివి. రెండిట్లో ఏది కుంటుపడినా బండిన సాగదు. నేనేమంటున్నానంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అలా 2-3 వ్యక్తులు ఏదో 24 గంటలు కష్టపడి ఎంత నిజాయితీగా కష్టపడినా కింద వీళ్ళంతా సహకరించకపోతే బండి చాలా ఇబ్బందులుగా ఉంటుంది. 6 నెలలు అయింది. ఇది 2వ కలెక్టర్ల మీటింగ్. కలెక్టర్లకు అయినప్పటికీ ఏమైపోయిందంటే గత 5 సంవత్సరాల్లోనే అసలు ఆ అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలో అంత విధంగా దుర్వినియోగం అయిపోయింది. ఆ మత్తులో ఉన్నారు చాలామంది. వాళ్ళకి ఆ మత్తు విడదీయాలి, వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంటుంది. చాలామంది చంద్రబాబు గారికి మీకు కొంచెం తక్కువ తెలిసి ఉండొచ్చు. ఆ టైంలోని అప్పట్లోనే 2020 అన్నారు. అప్పట్లో 2020 అంటే చాలామంది ఇండియా విజన్ 2020 అంటున్నాడు. ఇప్పుడు చూసుకోవాలి కదా, ఎప్పుడో 2020 ఏంటి అనేటువంటి మాటలు మాట్లాడారు. దాని ఫలాలు ఏంటి అన్నది ఈ రోజున సైబరాబాద్ సిటీ చూపిస్తుంది. ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా ఆయన 2047 స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆయన పెట్టుకున్న లక్ష్యానికి ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారికి తోడ్పాటు ఒక ఆలోచన విధానంతో వెళ్తున్నారు. సరే, వారి ఆలోచన విధానం ఏంటి? 2047కి వచ్చేటప్పటికి పూర్తిగా 100% అక్షరాస్యత ఉండాలి రాష్ట్రంలో. తర్వాత మారుతున్న టెక్నాలజీ యుగాన్ని బట్టి ఆ టెక్నాలజీని కింద వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేయాలి. అదే సందర్భంలో భవిష్యత్తులో మనకి ఎక్కువగా వచ్చేటువంటి కొరత ఏదన్నా ఉంటే నీటి కొరత ఉంటుంది. పొల్యూషన్ తోటి మనం తాగడానికి నీళ్ళు లేకుండా అయిపోయినాయి. కాబట్టి నీటికి కొరత లేకుండా ఏ విధంగా చేసుకోవాలి, డీప్ టెక్నాలజీ విషయంలో మాట్లాడుకున్నట్టు ఐటీ ఇండస్ట్రీ, అంటే దాంతోపాటు పేదరికం లేని సమాజం ఎలా తీసుకురావాలి, ఇవన్నీ అంటే శాంతి భద్రతల విషయంలో కూడా. అంటే ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని లక్ష్యాలు ఉన్నా కూడా శాంతి భద్రతలు లేకపోతే కష్టం అవుద్ది. పారిశ్రామికవేత్తలు అక్కడ రావడానికి భయపడతారు. కాబట్టి శాంతి భద్రతలు ఎలా తీసుకుంటూ వెళ్ళాలి, ఇవన్నిటి మీద కూడా ప్రతి రంగం మీద ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేసుకోవాలి, తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా భవిష్యత్ తరాలకి ఇంత మంచి సమాజం అందించాలనేటువంటి ఒక బృహత్తర లక్ష్యం 2047. దానికి ఇప్పటి నుంచి పునాదులు వేసుకోవాలంటే అధికార యంత్రాంగం అంతా కూడా సహకరించాలి. ఈరోజు మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ముందు డిప్యూటీ సీఎంగా ఆయన మాట్లాడినప్పుడు కూడా ఉదాహరణగా చెప్పాడు. ఆయన నాదెండ్ల మనోహర్ గారు అక్కడ కాకినాడ పోర్టుకి వెళ్ళేటప్పుడు 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా మరి లోపలికి వెళ్ళిపోతున్నాయి అంటే రేషన్ బియ్యం అంతా మరి ఏం చేస్తున్నారు? అది విజిలెన్స్ డ్యూటీ కదా. అంత మాట మినిస్టరో లేకపోతే డిప్యూటీ సీఎం గారు వెళ్ళదు కదండి. అక్కడ అధికారుల బాధ్యత. వెళ్తుంది అంటే ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటి ప్రశ్న అది మీరు ఆలోచించుకోవాలి. కలెక్టర్లు కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు గంజాయి తయారవుతుందండి, ఆ జిల్లా కలెక్టర్ తెలీదా? గతంలో 13 జిల్లాలు ఉండి ఇప్పుడు 26 జిల్లాలు చేశారు కదా. జిల్లాలు చిన్నవి అయిపోయినాయి కదా. గట్టిగా కారు వేసుకెళ్తే ఒక పూటలో మొత్తం తిరిగి వచ్చేయచ్చు. అటువంటి పరిధిలో ఉన్నాం. కానీ ఈ పరిధిలో ఉన్నప్పుడు మీకు ఎందుకు తెలియట్లేదు? తెలిసి కూడా మీకు నిర్లిప్తత ఏంటి అని చెప్పడం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఇక రైస్ విషయం అని కాదు, దేశ భద్రత విషయం. మీకు 2008 ఆ టైంలోని కసబ్ ఏ విధంగా సముద్ర తీరంలో వచ్చేసి ఏ విధంగా జరిగింది, దాదాపు 300 పైన ప్రాణాలు కోల్పోయాం అప్పట్లో. అటువంటిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత?
ఎందుకు అది మేము ఎంత చిత్తశుద్ధితో మేము కష్టపడుతున్నాం, మీరు సహకరించకపోతే మాకు చాలా కష్టం అవుద్ది ఓకే అని మీరు సహకరించాలని అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. అదే సందర్భంలో చంద్రబాబు గారు కూడా సీఎంగా నేను శాంతి భద్రతలను గాడిలో పెడుతున్నా, ఒక టార్గెట్ పెడుతున్నా, టార్గెట్లో ఎక్కడా కూడా ఈ రేషన్ రైస్ కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా సరిచేయాలి. అదే సందర్భంలో మనం ముందున్నటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి, భవిష్యత్తులో ఏం నిర్ణయం తీసుకోవాలన్నది వాటికి మేము ఆలోచన చేస్తున్నాం, మీరు ఇంప్లిమెంట్ చేయాలి దగ్గరుండి, గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళవలసింది బాధ్యత ఐఏఎస్ అధికారులుగా మీకు. కాబట్టి మీ బాధ్యతలు మీకు పదే పదే మేము ప్రతిరోజు క్లాస్ పెట్టి పెట్టలేరు కదా, కాబట్టి మేము చెప్పిన దాన్ని మీరు సహకరించి ముందుకు తీసుకెళ్తా ఉంటే ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని మేము చేరుకోగలం. ఓకే మాదేంటంటే ఆనందం, ఆరోగ్యం, సంతోషం, మా లక్ష్యం అదే కావాలి. ఎందుకంటే అన్ని వనరులు ఉన్నాయి రాష్ట్రంలో, అద్భుతంగా కష్టపడేటువంటి ప్రజలు ఉన్నారు, ఇవాళ చేయాలని తపనతో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది, మీ సహకారం కావాలి అంటే ఒక విధమైన రిక్వెస్ట్. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఈ అధికారులు ఇలా చేశారు, గత ప్రభుత్వం ఇలా చేశారు, ఇలా మార్చేయాలని తీసేయాలంటే మొత్తం వ్యవస్థను మార్చలేరు ఎవరు. ఉన్న వ్యవస్థలో ఖచ్చితంగా ఎక్కడ లోపాలు లేకుండా ఎవరితో సమర్థవంతం ఉన్నారో వాళ్ళతో చేయించుకోవాలి పని. ఆ చేంజ్ ఎవరు రౌతుని బట్టి గుర్రం నడుస్తుంది. అందుకని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని బట్టి వాళ్ళు నడుచుకున్నారు, వాళ్ళు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్తే అది మంచి వచ్చాడో కొంచెం తప్పదు, వీళ్ళకి అధికారులు ఇబ్బంది పడతారు, వాళ్ళ మనసు తెలుసు ఇది తప్పు అని తెలుసు, రెండు చేయాలి, అయితే చేయాలి లేకపోతే ఉద్యోగం వదులుకు పోవాలి. అందుకని కొన్ని ఇష్టం లేకపోతే కొన్ని చేసి ఉంటారు. కానీ ఈ రోజున వాళ్ళకు ఒక స్వేచ్ఛని ఇచ్చి వాళ్ళకి అంటే ఐఏఎస్ అధికారులు కూడా వాళ్ళకు కూడా ఆ జాబ్స్ యూత్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ జాబ్స్ వచ్చినప్పుడు సమాజానికి ఏదో చేయాలని తపన ఉంటుంది. ఆ తపనకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు చేయగలరు. ఆ చేసేటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి రావాలి. ఇది ఈరోజు అదే జరుగుతుంది. నేను అంటుంది గతంలో మీరు అన్నారు, గతంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి కలెక్టర్ల మీటింగ్ అని చెప్పేసి. ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి? ఏం చెప్పి కలెక్టర్ గురించి చెప్తాడైనా? మొదటి అప్పట్లోనే కలెక్టర్ మీటింగ్ ఏది ఫస్ట్ మీటింగ్ పెట్టాడో అదే కూల్చేసాడు ఆయన. అటువంటి వ్యక్తి అదే ఏదైతే నిన్నే కదరా మాట్లాడుకున్నాం అప్పుడు కూల్చేసేది ఏ మనిషి అనుకున్నారు, ఇక పైకి మాట్లాడలేరు కదా. అటువంటి వ్యక్తి నుంచి ఈ రోజున ఒక కొత్తదనం ఎవరంటే అది అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో చాలామంది అయితే పనికి మళ్ళీ ఏదో మాట్లాడతారు చంద్రబాబు గారికి వయసు గురించి అలా గురించి మాట్లాడు. ఆయన ఆలోచన అందుకునేటువంటి వేగం వీళ్ళలో చాలా కష్టం, చాలామందికి అందుకోలేరు. ఆయన ఎక్కడికో ఆలోచిస్తాడు, ఆయన 2-3 తరాల ముందు ఆలోచిస్తాడు. అందుకని అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ రోజున అవసరం లేకుండా ఒక స్వర్ణాంధ్ర నిజంగా 2047 ఆ విజన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ చదివితే ఈయన ఇంత అద్భుతంగా తీర్చుకున్నారా అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఉపాధి కల్పన చేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి. ఏ ప్రభుత్వం అయినా యువతరానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది బయటకు వస్తూ ఉంటారు చదువుకుని కాలేజీల నుంచి. వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరండి? ఏ ప్రభుత్వం ఇవ్వదు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది అంతవరకే. ఆ తర్వాత ఆ ఫ్లోని దాంట్లో పట్టాలి కదా. దానికి కావాల్సింది ఏంటంటే ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపరచాలి, ఎక్కడికెక్కడ పరిశ్రమలు తీసుకురావాలి. ఈ రోజున కలెక్టర్ మీటింగ్ జరుగుతుంది, పొద్దున్నే గూగుల్ తోటి MOU చేసుకున్నారు వైజాగ్లో. ఎంత శుభసూచకం. నేంటుంది గతంలో ఇటువంటి జరగల, చూడలేదు మనం, ఒప్పందాలు జరగల. ఎక్కడన్నా వీళ్ళందరూ కలిసి దావోస్ వెళ్ళారు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళారు. దావోస్ వెళ్ళి ఇండస్ట్రియలిస్టులతో సంతకాలు పెట్టించుకోరా అంటే అక్కడ పంచప్రభాకర్తో మీటింగ్ పెట్టారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మన ఇండస్ట్రీస్ మినిస్టర్ వచ్చి ఆయన ఏం మాట్లాడేవాడైనా గుడ్డు లేదా అది పొదగలేదు అనేటువంటి ఆయన కోడిగుడ్లు లేదా రికార్డింగ్ డ్యాన్సులను. అటువంటిది నుంచి ఒక హుందాతనం ప్రభుత్వంలో అంటే ఒక బాధ్యతగా ఒక జవాబుదారితనంగా చెప్పాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట మాట్లాడారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ప్రజలు తిరగబడితే ఏ ప్రభుత్వాలు నిలబడవు, మనకి ఎంతో బాధ్యతగా 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, ప్రజలు గమనిస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా మనం చేయాలి. దానికి మేము కష్టపడుతున్నాం, బాబు గారు కష్టపడుతున్నాను ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన, దానికి మీ అందరి సహకారం కూడా కావాలి అనేటువంటి దాంట్లో ఉదాహరణ భాగంగానే కాకినాడ పోర్టు విషయంలో తీసుకొచ్చారు. ఎక్కడ లోపం జరుగుతుంది, ప్రతిదీ ముఖ్యమంత్రులు మంత్రులు మేమంతా చెక్ చేయం కదా అనేటువంటి, అంటే కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తేనే భవిష్యత్తులో ఏం తీసుకోవాలి నిర్ణయాల మీద వాళ్ళకి అవగాహన వచ్చేలాగా ఈరోజు రేపు కూడా ఉంటుంది మొత్తం కార్యక్రమం. నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు కలెక్టర్లు కూడా ఆ విధంగా చేస్తారు, కలిసే వెళ్తారు. ఎందుకంటే ఎంత నెమ్మదిగా ఉంటారో ఎంత మెత్తగా ఉంటారో అంత తేడా వస్తుందో తాట తీస్తుంది ప్రభుత్వం. ఆ భయం కూడా ఉంది వాళ్ళకి. అందుకని నేను అంటుందంటే ఇది ఒక మంచి శుభపరిణామం రాష్ట్రానికి. ఇటువంటి మీటింగ్స్ జరగాలి.
ఎందుకంటే చంద్రబాబు గారి అనుభవం ఎంతోమంది ఇప్పుడు వీళ్ళంత ఎంత ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా కొత్తతనం, పాలనకు సంబంధించి ఇటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు సలహాలు సూచనలు కావాలి. ఖచ్చితంగా ఎప్పుడన్నా అండర్స్టాండింగ్ మీటింగ్స్ అనేవి జరిగితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి మంచిగా జరుగుతుంది. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీతో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో రాష్ట్రం రానున్న రోజుల్లో ఇదే అభివృద్ధి దిశగా ప్రయాణిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.